The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. ఇప్పుడు ఈ కాఫీ ఎంత హాట్గా ఉందో సినిమాకి సంబంధించిన విషయాలు బయటికి వస్తున్నది ఒక్కొక్క మాట కానీ అంతే హాట్గా కూడా ఉన్నాయి. వేతనాలు పెంచడము తగ్గించడం అనే దానికి అది వేరే, దాన్ని బేస్ చేసుకొని క్రాఫ్ట్ని బ్లేమ్ చేయకూడదు ఎవరు అండి. ఇది టెక్నీషియన్ కూడా ప్రొడ్యూసర్ని బ్లేమ్. ఇప్పుడు టెక్నీషియన్లో కొంతమంది రకాలుగా మాట్లాడుతున్నారు, అవి కూడా బయటకు వచ్చాయి అనుకోండి. వర్కర్స్ యూనియన్కి అండ్ అలాగే ప్రొడ్యూసర్స్కి జరుగుతున్న గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ చేయలేకపోతున్నారు. ఎందుకు సార్, అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఇది? అంటే రాంగ్ వేలో మనం చూడడం వల్ల ప్రతి ఒక్కరిని అది ఇంకా పెరుగుద్ది తప్ప తగ్గదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తేనే ఒక మంచి అవుట్పుట్ అనేది కూడా మనం ప్రజలకు అందించగలుగుతాం. చిన్న చిన్న మిస్టేక్ని బేస్ చేసుకొని మనం ఎంటైర్ ఒక క్రాఫ్ట్ని ఒక వ్యవస్థని మనము బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఆర్ట్ డైరెక్షన్లో ఉన్నది, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నది, ఈ మాఫియా అని చెప్పేసి మాటలు అనేది కూడా వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏమంటారు సార్? ఒక నైట్లో వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఓకే, సడన్గా ప్రొడ్యూసర్ వస్తారేమో, సడన్గా కొత్త ప్రొడ్యూసర్ వస్తారు, కానీ టెక్నీషియన్స్ అనేది ఒక లాంగ్ రన్ జర్నీ ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి మనకు ఒక పేరు వచ్చింది, ఇప్పుడే మనం డబ్బులు సంపాదిస్తున్నాం అనుకున్న టైంలో రకరకాల ఇలాంటి వర్డ్స్ మాట్లాడడం వల్ల ఏమవుద్దంటే మన క్యారెక్టర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట. కొన్ని వర్డ్స్ అనేది కూడా యూజువల్గా యూజ్ చేయకూడదు సార్. అవును, యూజ్ చేసామంటే దాని సివియారిటీ అనేది కూడా పెరిగిపోతుంది. ఇక్కడ చాలామంది కష్టంతో చాలా హానెస్ట్గా వర్క్ చేస్తారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ ఇంతకాలం రన్ అవుతుంది. ఎప్పటి నుంచో మనకి పెద్ద ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇండస్ట్రీని హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ప్రస్తుతము సినిమా ఇండస్ట్రీలో అయితే జరుగుతున్న సమ్మె, అందులో కొన్ని పాయింట్స్ అనేది కూడా చాలా వరకు కాంట్రవర్షియల్ అనేది కూడా అవుతున్నాయి. కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం కాంట్రవర్షియల్ గురించి మాత్రం కాదు. ఏంటంటే స్కిల్ ఉన్న వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు ఇండస్ట్రీలో, అందుకోసమే బయట నుంచి తీసుకుంటున్నాము అని చెప్పేసి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఒక వాదన అనేది కూడా వినిపిస్తోంది. అండ్ ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి దీని గురించి మరి స్పందించడానికి, మనతో మాట్లాడడానికి, యాక్చువల్గా ఇండస్ట్రీలో స్కేర్ సిటీ అనేది కూడా ఉంది అని అంటున్నారు. అసలు ఏంటి స్కేర్ సిటీ, దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్గా ఉన్న నాగేంద్ర గారు ఇప్పుడు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గురించి ఏ టాపిక్ తీసుకున్నా కానీ సక్ అని చెప్పేసి ఫైర్ అవుతున్నది, హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే వర్కర్స్ యూనియన్కి అండ్ అలాగే ప్రొడ్యూసర్స్కి జరుగుతున్న గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ చేయలేకపోతున్నారు. ఎందుకు సార్, అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఇది? అంటే మెయిన్ అదే అండి, మనం ఒక సెల్ఫిష్గా థింక్ చేయకుండా అంటే నెక్స్ట్ జరగబోయేదానికి ఏదైనా బెనిఫిట్గా మనం ఆలోచించాం అనుకోండి, ఈ సమస్య రాదండి. మేము కూడా పదే మేము డిస్కస్ చేస్తుంటాం. ఓకే, నేను కూడా ప్రొడ్యూసర్స్తో చాలామంది డిస్కస్ చేస్తుంటాం అండి. మనం అంటే రాంగ్ వేలో మనం చూడడం వల్ల ప్రతి ఒక్కరిని అది ఇంకా పెరుగుద్ది తప్ప తగ్గదండి. చెప్పాలంటే మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. ఎక్కడో దగ్గర మీకు చిన్న చిన్న మిస్టేక్ని బేస్ చేసుకొని మనం ఎంటైర్ ఒక క్రాఫ్ట్ని ఒక వ్యవస్థని మనము బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఓకే, ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. ఒకరినొకరు బ్లేమింగ్ ఎక్కువ అవుతుంది. మీకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి టెక్నీషియన్స్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్ని బ్లేమ్ చేస్తే ఏమవుతుందంటే అందరం కలిసి చేయాల్సిన వాళ్ళం. ఇక్కడ ఏదో డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, మీకు ఈ గొడవలు అనేది తాత్కాలికం అండి, ప్రజెంట్ కొద్ది రోజులే ఉంటాయి. తర్వాత కంప్లీట్గా మనం కలిసి చేయాలన్నప్పుడు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను అనుకోండి, అది నా మైండ్లో ఉండిపోద్ది, నా మీద ఒక ఒపీనియన్ ఏర్పడుద్ది. అది ఒక ప్రొడ్యూసర్ కావచ్చు అండి, ఒక టెక్నీషియన్ కావచ్చు. అక్కడ ఆ బ్యాలెన్స్ తప్పి రకరకాల మాట్లాడతారనేది నా ఒపీనియన్ అండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ బయటికి రావాలంటే ఆ టీమ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మన సినిమా ఇండస్ట్రీలో అయితే అది ఇంకా ఎక్కువ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తేనే ఒక మంచి అవుట్పుట్ అనేది కూడా మనం ప్రజలకు అందించగలుగుతాం. సార్, ఈ ఆర్ట్ డైరెక్షన్లో ఉన్నది, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నది, ఈ మాఫియా అని చెప్పేసి మాటలు అనేది కూడా వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏమంటారు సార్? అది 100% రాంగ్ అండి. అది ఎందుకంటే ఇంతకాలం మొత్తం ఇండస్ట్రీలో చాలా లాంగ్ రన్ అంటే ఎవరు కూడా ఒక నైట్లో వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఓకే, సడన్గా ప్రొడ్యూసర్ వస్తారేమో, సడన్గా కొత్త ప్రొడ్యూసర్ వస్తారు, కానీ టెక్నీషియన్స్ అనేది ఒక లాంగ్ రన్ జర్నీ ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ ఒక పేరు తెచ్చుకున్న తర్వాతే మనకు సినిమాలు వస్తాయండి. ఇమీడియట్లీ టెక్నీషియన్స్ ఎవరికి ఇమీడియట్లీ సినిమాలు రావు. ఓకే, ఒక ప్రూవ్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుందండి. ఆ టైం పట్టడానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి.
మనం డబ్బులు లేకుండా పని చేయొచ్చు, ఫ్రీగా పని చేయొచ్చు, ఎన్నో కష్టాలు పడి ఒక పేరు తెచ్చుకొని ఆ పేరు తెచ్చుకున్న తర్వాత మనకు ఒక పేరు వచ్చింది, ఇప్పుడే మనం డబ్బులు సంపాదిస్తున్నాం అనుకున్న టైంలో రకరకాల ఇలాంటి వర్డ్స్ మాట్లాడడం వల్ల ఏమవుద్దంటే మన క్యారెక్టర్ మొత్తం డ్యామేజ్ అవుద్ది అనమాట. అది మనం ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదండి. ఎందుకంటే మాఫియా అనేది చాలా పెద్ద వర్డ్ అండి అది. కొన్ని వర్డ్స్ అనేది కూడా యూజువల్గా యూజ్ చేయకూడదు సార్. అవును, యూజ్ చేసామంటే దాని సివియారిటీ అనేది కూడా పెరిగిపోతుంటుంది. అవును. ఈ మాఫియా అనే వర్డ్ కానీ అంటే ఏంది నిజంగా అంత మాఫియా అనేది ఉందా? అసలు లేదండి, అది కాదండి, అది తప్పు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు హర్ట్ అవుతున్నారు, హర్ట్ అయ్యి వాళ్ళు చాలా ఎమోషన్ అవుతున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నది ఒకటే, ఎమోషన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మనం కరెక్ట్ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప ఎమోషన్ అయితే అది ఇంకా పెరుగుద్ది అని చెప్తున్నా. అంటే అలాంటిది అయితే లేదండి. అలాంటివి ఉంటే మీకు ఇన్ని సినిమాలు జరగవు, ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇప్పుడు అరుణాచలం ఒక పవిత్రమైన టెంపుల్ అండి. సార్ అక్కడ రీసెంట్గా ఒక తెలుగు వాడిని ఎవరో చంపేశారన్నారు. అంటే అది రేర్గా జరిగే ఒక ఇన్సిడెంట్ అండి. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఆ 14 కిలోమీటర్ కోడు చంపడానికి రెడీగా ఉంటాడు కదా. బట్ తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక పవిత్రమైందనమాట. ఇక్కడ చాలామంది కష్టంతో చాలా హానెస్ట్గా వర్క్ చేస్తారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ ఇంతకాలం రన్ అవుతుంది. ఎప్పటి నుంచో మనకి పెద్ద ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇండస్ట్రీని బిల్డ్ చేసుకుంటూ ఎవరెవరి స్టేజ్లో వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్తున్నారు. అలా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉందంటే అండి అది మామూలు విషయం కాదు. దాంట్లో మీకు మాఫియాలు, కరప్టెడ్ పీపుల్, మెజారిటీ పీపుల్ ఉన్నారనుకోండి, జరగదు అది. ఈరోజు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే వర్కర్స్ చాలా షార్టేజ్ ఉన్నారండి. వర్కర్స్ షార్టేజ్ ఉన్నారు సార్? అవునన్నా. ఈవెన్ ఇప్పుడు అన్ని మూవీస్ ఉన్నాయి, అన్ని మూవీస్కి సెట్లు బిల్డ్ చేయాలంటే వర్కర్స్ సరిపోవట్లేదు. ఓకే, అంటే కొత్త వర్కర్స్ ఎవరు రావట్లేదు. ఇప్పుడు మనం ఆ వర్కర్స్ని కొత్త వాళ్ళని వచ్చేలాగా మనం ప్రేరేపించాలి, వాళ్ళకి ఆ సోర్స్ కల్పించాలి. అది ఇవ్వకపోగా మనం ఇలాంటి వర్డ్స్ వాడడం వల్ల ఏమంటే ఈ క్రాఫ్ట్ ఇలా ఉంటే మన పిల్లలు దాంట్లోకి వెళ్ళడానికి కరెక్ట్ కాదేమో అని కూడా కొంతమంది పేరెంట్స్ కూడా అడ్డుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈవెన్ మా క్రాఫ్ట్లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారండి, ఇదివరకు లేరు. ఇప్పుడు మా క్రాఫ్ట్లో చాలామంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు. అలా ప్రతి క్రాఫ్ట్లోనండి అలాగే చాలామంది వస్తున్నారు, యంగ్ పీపుల్. వాళ్ళందరికీ మనం ఒక మంచి అట్మాస్ఫియర్ని చూపించాలి ఇక్కడ. అది చూపించకపోగా ఇలాంటి మాట్లాడడం వల్ల అయితే కొంతమంది రావడానికి కూడా ఇబ్బంది పడతారు. బట్ చేస్తున్న వాళ్ళకి అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఒక్కటి ఏదన్నా ఒక మీకు ప్రాబ్లం అయితే అంటే ఆ పర్సన్ ఇంకొక వెసులుబాటు ఉంది దీంట్లో. ఇప్పుడు మీకు అంటే ఇది లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేయాల్సిన జాబ్ కాదు ఎవరు కూడా. ఒక ప్రొడ్యూసర్ మూవీ చేస్తున్నారంటే ఆ మూవీకి ఆ టెక్నీషియన్ నచ్చకపోతే నెక్స్ట్ మూవీ పెట్టుకోరు, లేదు ఒక షెడ్యూల్ నుంచి తీసేయచ్చు, ఇంకొక టెక్నీషియన్ పెట్టుకోవచ్చు. కానీ ఆ నచ్చని వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి. మీకు ఎవరైతే హానెస్ట్గా ఉన్నారో హానెస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అంతే తప్ప ఎవరో మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో, అయ్యి ఉంటే దాన్ని ఎంటైర్ వ్యవస్థకి చెప్పడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదండి. అంటే మొత్తం మన ఇండస్ట్రీ కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అంటే ఒక ముద్ర అనేది, ఆ మాట అనేది కూడా అసోసియేషన్ మొత్తాన్ని అనడం అనేది కూడా కరెక్ట్ కాదంటారు. అసోసియేషన్ అని కూడా కాదండి. ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్ వేరు, క్రాఫ్ట్ వేరండి. ఇప్పుడు అసోసియేషన్ అనేది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చి సాల్వ్ చేయడానికి అసోసియేషన్ అండి. క్రాఫ్ట్ అనేది ఏంటంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మన జాబ్ మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మీకు చెప్పాలంటే ఆర్ట్ పరంగా అంటే ఆర్ట్ అనే కదండి, ఎవరి క్రాఫ్ట్ ఎవరెవరి క్రాఫ్ట్ యాంగిల్లో వాళ్ళ స్ట్రగుల్ చాలా ఉన్నాయి. ఆ స్ట్రగుల్ అన్ని ఎందుకు మీరు స్ట్రగుల్ మీరు పని చేస్తారంటే అలా కాదు. అంటే సినిమా అనేది ఒక ప్యాషన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఆ క్రాఫ్ట్లో ఒక ప్యాషన్తో పనిచేస్తారు. ఆ కష్టాన్ని కూడా మనం ఇష్టంగా ఫీల్ అవుతుంటాం. అంటే డిఫరెంట్ అంటే మీరు బయట వేరే జాబ్ చూసుకుంటే రెగ్యులర్ ఒకే జాబ్ ఉంటుంది. ఉదయం ఆఫీస్కి వెళ్ళాము, ఈవెన్ మీకు సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తున్నారండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇచ్చే డబ్బులు కన్నా ఎక్కువ ఇస్తున్నాడు ఇవాళ. అంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదండి. ఎవరి జాబ్ దాంట్లో వాళ్ళు తోపండి. రైట్. వాడు కరెక్ట్గా మీరు ఒక హోటల్కి వెళ్ళి వాడు కరెక్ట్గా సర్వ్ చేస్తే మీరు టిప్ ఇస్తారు. అంటే అది కూడా ఒక డిగ్నిఫైడ్ జాబ్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ అనేది చాలా గొప్పది, మిగతావన్నీ చాలా హీనమైనవి అనేది కూడా వస్తుందని అర్థం. ఎవరి వర్త్ వాళ్ళు ఉందండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, మనకు అది క్వాంటిటీ తక్కువ ఉంది, దాని డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నేను అదే అంటున్నాను, క్వాంటిటీ మనం పెంచుకోవాలి. అంటే మెంబర్ ఆఫ్ పీపుల్ కావాలి, వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అది చేయకోకుండా మనం ఏంటంటే ఇలాగా మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ కాఫీ ఎంత హాట్గా ఉందో సినిమాకి సంబంధించిన విషయాలు బయటికి వస్తున్నది ఒక్కొక్క మాట కానీ అంతే హాట్గా కూడా ఉన్నాయి.
సో స్టార్ట్ అయింది ఏమైతే వేతనాల గురించి. అవునండి. సో ఏదైతే పేమెంట్స్ ఉన్నాయో దాని గురించి స్టార్ట్ అయినా కానీ ఇప్పుడైతే ఈ టర్న్ అనేది కూడా వేరే రకంగా తీసుకోవడం కానీ, మాటలు యుద్ధం అనేది పెరగడం కానీ ఏంటి సార్ ఇది అసలు? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వేతనాలు పెంచడము తగ్గించడం అనే దానికి అది వేరే సందర్భంగా అంటే దాన్ని బేస్ చేసుకొని క్రాఫ్ట్ని బ్లేమ్ చేయకూడదు ఎవరు అండి. ఇది టెక్నీషియన్ కూడా ప్రొడ్యూసర్ని బ్లేమ్. ఇప్పుడు టెక్నీషియన్లో కొంతమంది రకాలుగా మాట్లాడుతున్నారు, అవి కూడా బయటకు వచ్చాయి అనుకోండి వేరేలాగా వెళ్తుంది. అది కరెక్ట్ కాదనమాట. వీళ్ళు మాట్లాడకూడదు, ప్రొడ్యూసర్స్ కూడా ఒకరినొకరు మనం అభిమానించుకోవాలని ఆ ధోరణి ఉండాలండి. అది లేనప్పుడు ఏమవుద్దంటే అది ఎంటైర్ వ్యవస్థ మీద పడద్ది. ఇప్పుడు ఇవాళ మీకు హైదరాబాద్ అనేది ఒక ఫిలిం హబ్లా ఉందండి. అవును సార్. మీకు తమిళ సినిమాలకు కూర్చొని వర్క్ చేస్తారండి. అంటే ఎందుకండి ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉంటేనే కదా వచ్చి పని చేస్తారు. ఇప్పుడు రజనీకాంత్ గారి మూవీ ఇక్కడికి వస్తుందండి, బట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు అక్కడ గొడవ పెడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి పోతుంది అనడం వల్ల వాళ్ళు కొంత ఆపుకొని అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఈవెన్ అజిత్ గారి మూవీస్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. అంటే చాలామంది లైక్ చేస్తున్నారు. అంటే మీకు కంఫర్ట్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడో తక్కువ పర్సెంటేజ్ అండి ప్రాబ్లం ఉంది. ఆ తక్కువ పర్సెంటేజ్ని ఎక్కువ పర్సెంటేజ్ లాగా మనం చేయడం వల్ల ఏమవుద్దంటే అది నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ప్రాబ్లం అవుద్దని నా ఫీలింగ్. మీరు అన్నది చూస్తూ ఉంటే ఒక తెల్ల పేపర్ మీద ఒక నల్లటి చిన్న మార్క్ అయినా కానీ దాన్నే మనం హైలైట్ చేసినట్టు ఇప్పుడు ఇష్యూ అనేది కూడా అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని ఇప్పుడు నాకు వెంటనే సాల్వ్ అవ్వాలని చూస్తున్నారు. అలా చేయకూడదండి. మనం నెక్స్ట్ ఇప్పుడు ఎవ్రీ 3 yearsకి వస్తుంటుంది ఈ ప్రాబ్లం. ఓకే. బట్ దీన్ని ముందుగానే మనం ఐడెంటిఫై చేసి దాన్ని ముందు నుంచే ఒక వర్క్ చేశారనుకోండి చాలా సినిమాలు ఆగిపోయే పరిస్థితి లేదు ఇవాళ. ఓకే. లాస్ట్ మినిట్ వరకు తీసుకొస్తున్నారు, సడన్లీ ఈరోజు చాలా మూవీస్ సఫర్ అవుతున్నారండి. అంటే ఒక్క కంటిన్యూ షూట్ జరిగితేనే డేట్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్లాంటిది ఒక్కసారి ఆగిపోవడంతో మొత్తం ఇప్పుడు రేపు వెంటనే షూట్ స్టార్ట్ అయినా కూడా మీకు ఈజీగా వెళ్ళదండి ఇది. అంటే మొత్తం అన్ని డేట్స్ డిస్టర్బ్ అయ్యి ఉంటాయి. అంతే కదా సార్. మధ్యలో ఈ 1 week ఆగడంతో మీకు 2-3 months ఎఫెక్ట్ ఉంటుందండి. 2-3 months ఎఫెక్ట్ ఉంటుంది. ఈజీగా ఉంటుందండి. అన్నీ మీకు ఇదైపోతాయండి, డిస్టర్బ్ అయిపోతాయి. ఓకే. ఓకే. డేట్స్ అన్నీ పోతాయి, అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, రిలీజ్లు వెనక్కి వెళ్ళిపోతాయండి. కాబట్టి అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలండి ఎవరైనా సరే, ఇటువైపు కానీ అటువైపు కానీ. ఒకటి మనం ఆపాలి అనే దానికి వెనక ముందు ఆలోచించి, లేదు అంటే షూట్ జరుగుతూ దీన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనేది ఉండాలి తప్ప ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్ కరెక్ట్ కాదు. ఓకే సార్. రీసెంట్గా అయితే మన విశ్వప్రసాద్ గారు అంటే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా కూడా సో కొంతమందిని అనడం కానీ, అసోసియేషన్ మెంబర్స్ని కానీ అనడం కానీ, సో ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కానీ ఇది కొలిక్కి రాకుండా ఉండిపోయింది. అంటే నిన్ననే మనం చూసాము ఏదైతే మీట్ అయ్యారో సో దీనికి ఒక సొల్యూషన్ అనేది అంటే తీసుకొని వస్తాము అని అనుకున్న టైంలో ఆ చర్చలు అనేది కూడా విఫలమైపోయాయి. అదే విశ్వప్రసాద్ గారు కూడా చాలా మంచి పర్సన్ అండి ఆయన. అంటే ఆయన చాలా రీసెంట్ తక్కువ టైంలో చాలా ఎక్కువ మూవీస్ చేశాడు, చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కాకపోతే ఆయనకు కూడా ఏంటంటే కొంతమంది ఇక్కడ ఏంటంటే కొంతమంది రాంగ్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుందండి. అంటే వాళ్ళు చేసే ఒక తప్పుని స్కిప్ చేయడం కోసం ఇంకో దాని మీద డైవర్ట్ చేయడం అండి. అంటే ఇంకొక క్రాఫ్ట్ని బూచిలా చూపించి ఇంకోటి తప్పు చేస్తుంటాడు అనమాట. ఓకే. ఓకే. ఇలా జరిగే ప్రాసెస్లో ఆయన కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు నా ఫీలింగ్ అనమాట. వాస్తవానికి అవన్నీ ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది కరెక్ట్ కాదండి. ఎక్కడ మాఫియా లేదు, ఎక్కడ మీకు ఎవరిని మోసపెట్టాలనే ఆలోచన ఎవరికి లేదు. నిజంగా అలా ఉన్నవాళ్ళు లాంగ్ రన్ ఉన్నారండి. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇవాళ లాంగ్ రన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చాలా హానెస్ట్ వేలో వెళ్తున్న వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప మీకు ఏదో మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఒక కొంతకాలం చెల్లుబాటు అవుతుందండి, లాంగ్ రన్ ఉండరు అనమాట. ఓకే. సరే, ఇండస్ట్రీలో అరే అది తప్పు జరుగుతూ ఉన్నా కానీ అది దాని గురించి తప్పు అని వేలెత్తకుండా చూపించకుండా సైలెంట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఇప్పుడు మనం ఏదన్నా అన్నామంటే తర్వాత మనకు పని దక్కదు, నెక్స్ట్ మూవీస్లో తీసుకోరు అని చెప్పేసి ఇట్లాంటిది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారా? అదే అండి, అది కొంతమంది ఆలోచిస్తారండి. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నాకు ఎఫెక్ట్ అవుద్దేమో అంటే అది కూడా మాట్లాడకపోవడం కూడా చాలా తప్పు అవుద్దండి. మనకి తెలిసింది ఇది రైట్ అన్నప్పుడు రైట్గా చెప్పాలి ఎవరైనా కానివ్వండి. అది చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఎదుటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అని కూడా ఆలోచించుకోవాలి. అది అంటే మనం ఏ చెప్పినా సరే ఎంటైర్ వ్యవస్థకి ఇంపాక్ట్ అవుద్ది అనమాట. ఓకే.
మనం చెప్పే వర్డ్ వల్ల ఉపయోగం జరగాలి తప్ప నష్టం జరగకూడదు అనేది నా ఉద్దేశం అండి. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా క్రాఫ్ట్, మెయిన్గా ఈ క్రాఫ్ట్లో సో చాలామంది వర్కర్స్ స్కేర్సిటీ అనేది కూడా వచ్చింది, ప్రజెంట్ ఉంది. వాల్యూమ్ అనేది కూడా చాలా ఉన్నా కానీ వాక్యూమ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉందన్న. ఎందుకు ఇలా తగ్గిపోవడానికి గల రీజన్ ఏంటంటారు? తగ్గిపోవడానికి రీజన్ అంటే మనకు యాక్చువల్గా కోవిడ్ ముందుకి కోవిడ్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఈవెన్ కాస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఈవెన్ లొకేషన్స్ ఒక 10,000 పెట్టండి కోవిడ్కి ముందు, ఇప్పుడు మినిమం 50,000 ఉంది. ఒక నార్మల్ లొకేషన్లో షూట్ చేయాలంటే ఒక 50,000 పైన ఉందండి. 50 నుంచి 1 lakh 2 lakhs ఇలా ఉన్నాయి లొకేషన్స్. అక్కడ కాస్ట్ పెరిగిపోయిందండి. రకరకాల కాస్ట్ అనేది పెరిగిందండి. ప్రొడ్యూసర్కి బర్డెన్ అనేది ఉంది. ఓకే, కాకపోతే కోవిడ్ తర్వాత మనకి సడన్గా ఓటీటీ రావడం, అంటే ప్రాజెక్టులు ఎక్కువైపోయాయి. ఓకే, ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. కోవిడ్ ముందు ఇన్ని ప్రాజెక్టులు లేవు, అంటే ఓటీటీ లేదు కాబట్టి ఓన్లీ థియేటర్ మూవీస్ మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో మన మూవీ మేకింగ్ అనేది పెరిగిన తర్వాత ఏంటంటే అప్పుడు షార్టేజ్ వచ్చారన్నమాట. ఇప్పుడు మీకు అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చి వర్క్ చేస్తున్నారండి. మన వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కరెక్ట్గానే ఉన్నారండి. కాకపోతే ఇప్పుడు ఎవరు ఇండివిజువల్గా ఒక వ్యవస్థని బాగు చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు కదండి. బట్ ఇక్కడ అందరూ ఇండివిజువల్గా థింక్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఎవరైతే నాయకత్వం ఉన్నారో వాళ్ళు ఏంటంటే దాన్ని ముందు చూపుగా, ఇప్పుడు ఇదివరకు మేకింగ్, ఫిలింలో ఉన్న మేకింగ్, ఇవాళ డిజిటల్ మేకింగ్ చాలా డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ రోజు ఫిలింలో ఉన్నప్పుడు ఓల్డెన్ డేస్లో ఏదైతే మనకి నీడ్ ఉందో ఆ నీడ్ తగ్గట్టుగా రూల్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. బట్ ఈరోజు మారిన దాన్ని బట్టి మనం కూడా రూల్స్ కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. బట్ అది ఇటు సైడ్ జరగాలి, అటు సైడ్ జరగాలండి. దాన్ని నాయకత్వం వహించాలి ఎవరో ఒకరు, కొంతమంది. ఓకే, ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పడం అనేది కాదండి, దాని సొల్యూషన్ కూడా మనం వెతకాలి కదా. ప్రతి ఒక్కరు ప్రాబ్లమే చెప్తారనమాట. నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ మూవీస్ చేస్తున్నారో, అది సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, అలాగే బిగ్ మూవీస్ చేసేవాళ్ళు, స్మాల్ మూవీస్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఒక కమిటీ లాగా పెట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి, ఇప్పుడు ఈ క్రాఫ్ట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలా అధిగమించేలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని మార్పు చేసుకోవాలి అనేది ఎప్పుడో ప్రాబ్లం వచ్చిన రోజు చేయకోకుండా ముందు నుంచే ఓకే ఈ విధమైన మార్పులు తీసుకురావడం వల్ల బడ్జెట్ తగ్గుద్ది. ఇప్పుడు మీకు వేజెస్ పెరిగే దాని మీద డిస్కస్ చేస్తున్నారండి. అవును సార్. నేను చెప్పేది ఏంటంటే వేజెస్ గురించి డిస్కస్ చేయకుండా మ్యాన్ పవర్ని తగ్గించే తీసుకు ప్రయత్నం చేస్తే మీకు బడ్జెట్ తగ్గుద్దండి. ఓకే, ఇప్పుడు 10 మంది చేసే దగ్గర ఒక 6 members చేశారనుకోండి, అలా మనం డిజైన్ చేయాలండి. ఆ ప్రయత్నం చేయకుండా మనకు వేజెస్ పెరుగుతున్నాయి, అది బర్డెన్ అవుతుంది అని మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ సార్, ఒక మూవీకి సంబంధించి ఒక పెద్ద సెట్ వేస్తున్నాము, దానికి ఏంటంటే డే అండ్ నైట్ వర్క్ చేసినా కానీ సో ఇన్ని డేస్ అనేది ఆ డేస్లో కంప్లీట్ చేసి మనము ఇచ్చేయాలి. అవునండి. సో 100 మంది కావాలి అని అనుకున్నప్పుడు అక్కడ 60 మందినే అంటే పనిలో పెట్టుకొని చేయించుకోవాలంటే అవుతుందా సార్? టైం డిలే అవుతుంది కదా సార్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క క్రాఫ్ట్ విధానం ఒకలా ఉందండి. అదే మీరు ఇక్కడ అందరూ ఎవరైనా ఆలోచించాల్సిందంటే ఆ క్రాఫ్ట్ యాంగిల్లో మనం థింక్ చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి నా క్రాఫ్ట్ ఉందండి, ఆర్ట్ క్రాఫ్ట్. ఒక సెట్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయండి, ప్రొడక్షన్ హౌస్ ఎలా థింక్ చేస్తుంది, సెట్ ఒక 10 days బిల్డ్ చేస్తే 10 daysకి ఒక రెంట్ పడుతుందండి. కాబట్టి నాకు రెంట్ ఎక్కువ అయిపోతుంది, నాకు 5 days చేయమంటారు. అప్పుడు ఏమవుద్ది, మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. ఓకే, డే నైట్ చేయాల్సి వస్తుంది. అదే మీకు బిఫోర్ మనం ఒక 10 days చేయాల్సిన వరకు కొంచెం ఎక్కువ రోజులు చేసుకొని తక్కువ మందిని పెట్టుకొని చేయొచ్చు అనమాట. అంటే ఇలా, అంటే ఇది సెట్ ప్రాసెస్ అనమాట. బట్ షూట్కి వచ్చేసరికి అక్కడ నీడ్ ఎంతమంది ఉంటారో అంతమందిని పెట్టుకోవాలండి. ఓకే, ఎందుకంటే అది అన్ని క్రాఫ్ట్లు కలిపి ఏకకాలంలో ఒకేసారి చేయాల్సిన వర్క్ ఇది. ఇట్లా అంటే ఒక్కొక్క క్రాఫ్ట్కి ఒక్కొక్క విధానం ఉందండి. ఒక లైట్ మెన్కి ఒక వర్క్ స్టైల్ ఉంటుంది, ఆర్ట్ పీపుల్కి ఒక వర్క్ స్టైల్ ఉంటుంది, డైరెక్షన్ టీమ్కి ఒక వర్క్ స్టైల్ ఉంటుంది. బట్ ఈ వర్క్ స్టైల్ అన్నింటినీ మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా రూల్స్ మార్చుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు బడ్జెట్ తగ్గుద్దండి. ఎవరికి పెయిన్ ఉండదు, అందరూ హ్యాపీగా ఉంటారు, బడ్జెట్ తగ్గుద్ది. ఇది నా ఒపీనియన్ అనమాట. ఈ స్కిల్ ఉన్న పీపుల్ గురించి మాట్లాడుకుందాం సార్. స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా కానీ మేము తీసుకొని వచ్చుకొని చేయించుకుంటాము అని చెప్పేసి అని అన్నారు. దాంతోపాటు కూడా ఒకప్పుడు 10% స్కిల్ లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు అది పెరుగుతూ 40%కి వచ్చింది అని చెప్పేసి కూడా అన్నారు. ఇదేంటి సార్ దీని గురించి అసలు? అదే అండి, స్కిల్ అనేది అంటే ఇప్పుడు మీకు మిగతా ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి ఒక డైరెక్టర్ వస్తారండి, ఒక డిఓపి వస్తారు, ఒక ఆర్ట్ డైరెక్టర్ రావచ్చు, కొంతమందికి ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరికీ ఎటువంటి ప్లాట్ఫామ్ లేదండి. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వర్క్ చూసి నేర్చుకొని
స్కిల్ సంపాదించుకుంటారు. అది ఒక ప్యాషన్తో. కాబట్టి దీంట్లో ఎవరికి స్కిల్ ఉంది ఎవరికి స్కిల్ లేదని మనం కరెక్ట్గా జడ్జ్ చేయలేం. మీకు అర్థం అవడం ఏంటంటే స్కిల్ అనేది మనం ఎలా చెప్తాం చెప్పండి. వీళ్ళకి స్కిల్ అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక డిగ్రీ చేశారు, దాంట్లో తను పాస్ అయ్యాడు, ఇతర స్కిల్ ఉందని తీసుకోవచ్చు. ఎవరికి స్కిల్ ఉంది ఎవరికి స్కిల్ లేదని ఎలా చెప్తాం మనం. మూవీ ఇంకోటంటే మూవీ అని ఏంటంటే ఫ్రెష్ థాట్స్ కావడం దీనికి. రైట్. మూవీ వర్క్ చేయాలంటే మన ఓల్డ్ థాట్స్ వర్కౌట్ అవ్వవు. నేను ఓల్డ్ థాట్స్ ఉంటే ఓల్డ్ మూవీ లాగా ఉంటుంది. కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త దాంతో వచ్చినప్పుడు యంగ్ జనరేషన్ రావాలి. ఎవరైనా వచ్చి లర్న్ చేసుకొని స్కిల్ సంపాదించుకోవడం అండి. ప్రత్యేకంగా స్కిల్స్ రావు. ఆ స్కిల్స్ రావాలంటే ఏం చేయాలని మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడండి, వర్కర్ పని చేస్తాడు. కానీ దీనికి థర్డ్ పర్సన్ ఒకరు కావాలి. అంటే దీన్ని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారో, ఇప్పుడు ఏదో సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, మేము సినిమా తీయాలి, మా సినిమా సక్సెస్ అయిపోవాలి, మాకు తక్కువలో అయిపోవాలని ఆలోచిస్తే అవదండి. ఇంకో పాత్ర కూడా తీసుకోవాలి. ఓకే. ఈ స్కిల్ని ఎలా మనం ఫామ్ చేయాలి, వాళ్ళకు ప్రాపర్ వే ఎలా క్రియేట్ చేయాలి అనేది చేయకోకుండా ఎవరెవరినో మనం తీసుకొచ్చేసేసి వీళ్ళకి స్కిల్ ఉంది వీళ్ళకి స్కిల్ లేదు అని మనం ఎలా జడ్జ్ చేయగలమండి. అది చాలా డిఫికల్ట్ సార్, అసలు ఇంపాసిబుల్ కూడా అనుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ అండి న్యూ పీపులే మీకు కొత్తగా ప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రెష్ టాలెంట్, న్యూ ఐడియాస్. అదండి. మనం అన్ని ఏంటంటే హాలీవుడ్లో ఏమున్నా అన్ని వర్డ్స్ వాడుతున్నాం కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే. హాలీవుడ్లో ఒక ప్రొడక్షన్ డిజైన్ ఉంటారండి, ప్రొడక్షన్ డిజైన్ ఏం చేయాలన్నది మనం ప్లాన్ చేయట్లేదు. అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏం చేయాలి తెలియదు. ఉదాహరణకి మీకు మణిరత్నం గారి ఒక మూవీకి రామ్ గోపాల్ వర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారండి. అంటే అంత వాల్యుబుల్ జాబ్ అండి అది. ఓకే. ఇవాళ ఏమైపోయిందంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేది అందరూ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లా ట్యాగ్ వేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే కథ వినగానే సినిమా చూడగలగాలి, దాన్ని ఒక అంచనా వేయాలి, దీనికి ఇంత బడ్జెట్ అవుద్ది ఈ క్రాఫ్ట్కి. ఇంకోటంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క క్రాఫ్ట్ డిమాండ్ ఉంటుందండి. ఓకే. ఒక మూవీలో ఆర్ట్ ఎక్కువ డిమాండ్ చేస్తుంది. బాహుబలి లాంటి సినిమాల్లో ఆర్ట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒక మూవీలో రైటింగ్ డిమాండ్ చేస్తుంది, ఒక మూవీలో ఫోటోగ్రఫీ డిమాండ్ చేస్తుంది. అది ఐడెంటిఫై చేయాలండి. ఈ సినిమాకి ఇది ఐడెంటిఫై చేసింది, అది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేయాలి. చేసి దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాని మీద బడ్జెట్ ఎక్కువ పెట్టాలి, మిగతా దాని మీద బడ్జెట్ తగ్గించాలి. అంటే ఎవ్రీ మూవీ ఒక డిఫరెంట్ వే అండి. ఓకే. అలాగా మీకు ఏంటంటే అంత రెస్పాన్సిబిలిటీ జాబ్ ఉన్న దాన్ని చాలా తేలిగ్గా చూస్తున్నారు. ఈవెన్ హాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు సినిమాని చూడగలుగుతారు, సినిమాని అంచనా వేస్తారండి, ముందుగానే విజన్ అనేది చూసేస్తారండి, ముందే చూసేస్తారు. కథ వినగానే ఈ కథ ఇది, దీని స్టామినా ఇది ఇంత కోరుకుంటుంది, దీని బడ్జెట్ ఇది, ఇక్కడ సెటిలైజ్ చేయాలి, లేదంటే ఇది మనం అవుట్డోర్స్ చేయాలి, ఇది ఈ వెదర్లో చేయాలి, ఇది ఈ వెదర్లో చేయాలి. అంత అంటే అవి కూడా మనం ఆలోచించాలండి. ఒక ఏదో చిన్న వర్కర్ స్కిల్ ఉన్నారు స్కిల్ లేరని కాకుండా మనం మెయిన్ బీజం ఎవరండి? ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, మెయిన్ పిల్లర్. అంటే వీళ్ళు ఒక పాత్. ఆ సినిమాకి ఎవ్రీ మూవీ డిఫరెంట్ అండి. ఈ మూవీ చేశానని చెప్పి నెక్స్ట్ మూవీ నేను ఇలా చేస్తా అంటే అవ్వదు. ఓకే. నెక్స్ట్ మూవీని మనం అవలంబించే విధానం డిఫరెంట్గా ఉండాలి. స్కేల్ మార్పు అది చేసినప్పుడు మీకు ప్రాబ్లం లేదండి. ఓకే. ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏదండి మీకు, ఇప్పుడు ఈ సినిమాలో నేను ఇది ఎఫెక్ట్ అయ్యాను, ఇది ఎఫెక్ట్ అవ్వకూడదు, నెక్స్ట్ సినిమాకి మళ్ళీ ప్లాన్ చేస్తారు. ఓకే. ఆ సినిమా వేరే కోరుకుంటుంది, నువ్వు దీన్ని అప్లై చేస్తే అక్కడ మళ్ళీ ఫెయిల్యూర్ అవుతావు. స్టోరీకి డిఫరెంట్ అయిపోతుంది. ఒకటే దాన్ని మనం కంటిన్యూ ఆడియన్స్ కూడా బోర్గా ఉంటుందండి. అన్ని సెటిల్ వేస్తే కూడా బోర్గా ఉంటుంది, అన్ని రియల్ లొకేషన్ చేస్తే కూడా బోర్గా ఉంటుంది. డిఫరెంట్ జానర్ లాగా డిఫరెంట్ మేకింగ్ చేస్తేనే మీకు కొత్తగా వస్తుందండి. ఇందులో మనం స్కిల్ అన్స్కిల్ అని ఎవరిని మనం చెప్పలేము కరెక్ట్గా. మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి స్కిల్ వస్తారండి అంతే. ఓకే సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇటు సైడ్ అసోసియేషన్ సైడ్ నుంచి అయినా కానీ ఎవరు తగ్గట్లేదు, ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇటు సైడ్ ప్రొడ్యూసర్స్ అయినా కానీ మేము తగ్గము అని చెప్పేసి అట్లాంటి స్టేజ్ అనేది అవును కదా. సో ఇట్లాంటి స్టేజ్లో ద సొల్యూషన్ అనేది తీసుకురాకపోతే ఒక సూపర్ కార్ వేగంతో వెళ్తున్న తెలుగు ఇండస్ట్రీకి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ పడుతున్నట్టే కదా. ఇది మీరు అన్నట్టు ఆ 2 to 3 months కదా సార్, ఇంకా ఎక్కువే లాగింగ్ అనేది పడుతుంది కదా. అవును. ఇది ఇండస్ట్రీకి మంచిదేనా? అంటే అంటే అప్పుడప్పుడు బాగా ఎక్కువ మీకు దిష్టి అంటారు చూడండి, అలాంటిది అనుకోవాలి. ఇది చాలా బాగున్నప్పుడు అలా జరుగుతుంటాయి. అంటే రీసెంట్గా సినిమాలు కూడా సరిగా ఆడకపోవడం కూడా వాళ్ళకున్న పెయిన్ బట్టి ఇలాగా బిహేవ్ చేస్తుండొచ్చండి. బట్ ఏదైనా కరెక్ట్ అయితే కాదు నాకు తెలిసి, తొందరగానే సాల్వ్ అవుద్ది అనుకుంటున్నా అండి. చాలా మంది అవ్వాలని కోరుకుంటున్నారు. ఎవరు కూడా ఇదేదో పెద్ద చేయాలని అయితే ఆలోచన ప్రొడ్యూసర్స్కి లేదండి, వర్కర్స్కి లేదు. ఓకే.
సార్ మరి మీ విషయానికి వచ్చేటప్పటికి సో ప్రజెంట్ ఏ మూవీస్ నడుస్తున్నాయి సార్? ఇప్పుడు నేను అదే నాగ చైతన్య గారి మూవీ NC-24 మూవీ చేస్తున్నాను అండి. తర్వాత రవితేజ్ గారి మూవీ ఒకటి చేస్తున్నాను. తర్వాత ప్రశాంత్ వర్మ గారిది మహంకాళి మూవీ అండి. మహంకాళి, ఓకే. ప్రజెంట్ అవి జరుగుతున్నాయండి. ఫస్ట్ నాగ చైతన్య గారి మూవీ విషయానికి వచ్చేటప్పటికి దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా పెద్దగా ఉన్నాయి. అవునండి. అండ్ విరూపాక్ష డైరెక్టర్, అవునండి. ఇంకో పక్క నాగ చైతన్య గారు తండేల్ తర్వాత వస్తున్న మూవీ. అవునండి. సో ఆ హైప్ ఏదైతే ఉందో కంప్లీట్ రిలీజ్ చేసిన పోస్టర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ కేవ్ కానీ సంథింగ్ డిఫరెంట్ కానీ ఏం సార్ ఎలా ఉండబోతుంది అది? చాలా బాగుంటుందండి. మీకు అంటే అన్ని క్రాఫ్ట్కి ఒక మంచి స్పేస్ ఉన్న మూవీ అండి ఇది. అంటే క్రాఫ్ట్ మూవీ అంటారు చూడండి, యా సార్. అలాంటి. ఎందుకంటే విరూపాక్ష కూడా మీకు క్రాఫ్ట్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. బట్ దీంట్లో నాగ చైతన్య గారు కూడా చాలా కొత్తగా కనిపిస్తారండి. ఓకే. ఆఫ్టర్ తండేల్ తర్వాత డిఫరెంట్ జానర్ అండి ఆయనకి. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంటుందండి సినిమా. నైస్. తర్వాత ఏం సార్ ప్రశాంత్ వర్మ గారు మహంకాళి అంటున్నారు, ఏంటది? అది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఓకే. అది కూడా ఒక పెద్ద వరల్డ్ బిల్డ్ చేసే సినిమా అండి. అంటే హనుమాన్ ఎలాగో ఇది ఒక వేరే ఇంకో డిఫరెంట్ టైప్, డిఫరెంట్ సూపర్ ఇది అనమాట. మరి మాస్ మహారాజా రవితేజ గారు అది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. చాలా అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సినిమా. దాంట్లో కూడా చాలా ఫ్రెష్గా కనపడతారండి రవితేజ గారు. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. ఓకే. అండ్ ఒక మూవీకి మీరు అన్నట్టు కూడా ఒక్కొక్క క్రాఫ్ట్ అనేది ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది కదా. సో ఆర్ట్ డైరెక్టర్గా మీరైతే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ 3 మూవీస్లో కూడా ఆర్ట్కి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉందా సార్? చాలా ఉందండి. నేను చేస్తున్న అన్ని మూవీ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆఫ్టర్ బాహుబలి మీకు ఆర్ట్కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ఆడియన్స్ ఏంటంటే ఆయన ఒక తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టేశారండి. ఆ క్వాలిటీ ప్రతి సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా మీకు బడ్జెట్స్ పెరగడానికి కూడా అది కూడా ఒక రీజన్ అనమాట. ఓకే. అంటే ఒక రకంగా స్కేల్ పెరిగింది. ప్రతి సినిమా క్వాలిటీ లేకపోతే మీకు చూడట్లేదు. ఈవెన్ OTTs కూడా ఒక క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. క్వాలిటీ లేకపోతే సినిమాలు కొనట్లేదు వాళ్ళు కూడా. రైట్ సార్. క్వాలిటీ కావాలి, కంటెంట్ క్వాలిటీ ఉండాలి, విజువల్ క్వాలిటీ కూడా 2 కావాలి. బట్ వాటి మీద అయితే ఫైట్ చేస్తున్నాం మేము. ఎవ్రీడే ఫ్రెష్గానే ఫీల్ అవుతూ వర్క్ చేస్తున్నాం. ఓకే. అంటే సార్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఈ క్రాఫ్ట్కి మెయిన్గా ఎందుకు అంత ఎక్కువ అప్రిసియేషన్ అనేది కూడా దక్కదు అని అనిపిస్తూ ఉంటుంది? అదే అండి, మీకు ఆర్ట్ ఏంటంటే కనిపించకుండా ఉండేటువంటి క్రాఫ్ట్ అండి. కళ్ళ ముందు కనిపించేది మొత్తం అదే కదా సార్. అంటే కనిపించకూడదు, రియాలిటీగా ఉండాలి కదా. ఓకే. ఒక సెట్ వేయాలి, సెట్ లా అనిపించకూడదు అది. బట్ ఆడియన్స్ కి ఇది ఒక రియల్ లొకేషన్ ఏమో అనుకోవచ్చు. ఓకే. దానివల్ల అంటే కనపడకూడదు యాక్చువల్గా. ఎంత కనపడకపోతే అంత గొప్ప క్రాఫ్ట్ అనమాట. ఓకే. మీకు చాలా మూవీస్కి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కూడా సెట్స్లోనే జరుగుతుంటాయండి షూట్స్. రెగ్యులర్ న్యాచురల్ లొకేషన్లు తక్కువ ఇప్పుడు. ఓకే. ఒకప్పుడుతో పోలిస్తే అవన్నీ చాలా సినిమాలు ఇప్పుడు చాలా రియలిస్టిక్గా మనకు అనిపిస్తుంది. అంటే గొప్పగా ఉన్నట్టుగా ఆర్ట్ క్రాఫ్ట్. రైట్. సో బాహుబలి తర్వాత మాత్రం కంప్లీట్గా మీకు కూడా పెద్ద అగ్ని పరీక్ష అనేది మొదలైంది. అదే అండి, ఈ క్రాఫ్ట్ పెరిగింది. క్రాఫ్ట్ చేసేవాళ్ళు ఎక్కువ అవసరం ఉంటున్నారు. బట్ అంతమంది రావట్లేదు అనమాట. అంటే కొంతమంది తెలియక రావట్లేదు, కొంతమందికి వచ్చిన అంటే మీకు అదే అండి చాలా ఎంత అంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది దీంట్లో అండి. అంటే చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుందండి టైం. అంటే మీకు ఒక సెట్ చేయాలి, డెడ్ లైన్ ఉంటుంది. ఆ తక్కువ టైం అంటే అది కూడా బడ్జెట్ ఇదండి. బడ్జెట్ ప్రెజర్తో ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ రోజులు చేస్తే బడ్జెట్ పెరుగుద్ది. అంటే ఆ షార్ట్ టైంలో చేయాలి, షార్ట్ టైంలో ఆర్గనైజ్ చేయాలి, క్రియేటివ్గాను మనం థింక్ చేయాలి. అంటే రేపు షూటింగ్ అనగా మీకు ఒక 10 రోజులు మనం వర్క్ చేసేదానికి షూటింగ్ ముందు బిఫోర్ ఒక 10 days వర్క్ చేయాల్సి వస్తుంది. అందరూ డే నైట్ వర్క్ చేయాలి, అందరూ సపోర్ట్ చేయాలండి. ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా నెక్స్ట్ డే షూట్కి ఏ ప్రాబ్లం అయినా షూటింగ్ జరగదు. కానీ ఆ ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. మీకు మీరు అదే ఆలోచించట్లేదు అనమాట. ఇక్కడ ఆర్ట్ క్రాఫ్ట్లో చాలా ప్రెజర్. చాలా మంది రీసెంట్గా తెలియదండి. చాలా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఎవరైనా చనిపోతే మనకు తెలుస్తుంది. చాలా మంది వర్కర్స్ చనిపోతూనే ఉన్నారు. అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చండి. రీసెంట్గా ఒక పర్సన్ మా మెంబరు ఒక మూవీకి వెళ్ళాడండి. ఓకే. అవుట్డోర్ వెళ్ళాడు. అక్కడ చాలా కోల్డ్ అనమాట. ఆ మూవీ అయిన తర్వాత అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బట్ ఆ మూవీ వల్లనే మనం చెప్పలేం. మూవీ ఎవరు అతనికి ఫేస్ చేయరు కదండి. చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, తను ఫైనల్గా చనిపోయాడు. అట్లా ఈవెన్ బాలీవుడ్లో కూడా చాలా మంది ప్రొడక్షన్ డిజైనర్స్ రీసెంట్ అండి ఒక 40 years లోపు ఉన్న వాళ్ళు చనిపోయారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ డిజైనర్స్. అంటే ఓవర్ ప్రెజర్ అవుతుందండి, ఇది ఎవరు తెలియట్లేదు. మీరు ఒకటి ఆర్ట్ క్రాఫ్ట్ అనగానే ఏదో ప్రొడ్యూసర్కి భారంలాగా ఫీల్ అవుతారు కానండి. వాళ్ళు తీసుకునే ప్రెజర్ ఎలా ఉంటుందంటే అండి, మీకు ప్రొడక్షన్ సైడ్ నుంచి బడ్జెట్ ప్రెజర్ ఉంటుందండి. క్రియేటివ్ పరంగా డైరెక్టర్ సైడ్ నుంచి క్రియేటివ్ ప్రెజర్ ఉంటుంది. క్రియేటివ్ ప్రెషర్
డిఓపికి అతను ఇప్పుడు ఈ ఆర్ట్ క్రాఫ్ట్ ఏమాత్రం వీక్గా ఉంటే డిఓపి క్రాఫ్ట్ కూడా డ్యామేజ్ అవుతుందండి. మీకు ప్రాపర్ కలర్, అనుకున్న కలర్ మనం రాలేదు, అనుకున్న టెక్చర్ రాలేదు అంటే తన క్రాఫ్ట్ కూడా డౌన్ అయిపోద్ది. ఓకే, తనకున్న స్కిల్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఓకే, డైరెక్టర్ అనుకున్న విజన్ బ్రేక్ అవుద్ది. కాబట్టి ఆ ప్రెజర్ ఉంటుంది. బట్ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక బడ్జెట్ ప్రెజర్ ఉంటుందండి. ఓకే, టైం ప్రెజర్ ఉంటుంది. ఇన్ని ప్రెజర్ అనేది మిగతా క్రాఫ్ట్లకి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి. బట్ ఇందులో ఉండేసరికి చాలా ప్రెజర్స్ ఉన్నాయి. ఈ ప్రెజర్స్ అనే దాని గురించి ఎవరు మాట్లాడరండి. ఇది వీళ్ళ వల్ల ఈ ప్రాబ్లం అయింది, వాళ్ళ వల్ల ప్రాబ్లం అయింది అంటారు. కానీ ఇంకోటి అంటే ఒక్కొక్కసారి తక్కువ టైంలో ఉన్నప్పుడు మనం 10 రూపాయల దగ్గర 15 రూపాయలు అవుతుంది. అవును సార్, మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అవి కూడా ఏం చేస్తారు, అది కూడా నేరంగా చూస్తారు. అంటే అందుకనే ఆ భాగంలోకి, ఆ విభాగంలోకి వెళ్ళి దాన్ని డీప్గా చూసినప్పుడే దాని ప్రాబ్లం అర్థం అవుతుందండి. అప్పుడు దాని గురించి మాట్లాడామనుకోండి ఎవరు మాట్లాడరండి. మీరు నిజంగా ఆర్ట్లోకి డీప్గా వెళ్ళిన వాళ్ళు ఈవెన్ షూట్లో కూడా ఒక డీప్ ప్రతిదీ అండి. ఇప్పుడు మీకు షూట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక 4-5 క్రాఫ్ట్ పనిచేయాలండి. ఓకే, ఆ యాక్టర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్లో ఫోకస్ పెట్టాలి. ఇతను హాలీవుడ్ కరెక్ట్గా తీయాలి, బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఇంకోటి ఏదైనా ఒక యాక్షన్ ఉందనుకోండి బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్టీ, అది యాక్షన్ టైమింగ్లో చేయాలి. అంటే ఏకకాలంలో జరగాలి అంటే చాలా ఏకాగ్రత ఉండాలి. ఓకే, అంటే అవన్నీ స్కిల్స్ అండి. స్కిల్స్ లేదు మనం ఎలా ఉంటామండి, కష్టం సార్. ఇంతకు మీ వర్క్ ప్రెషర్ని మీరైతే తట్టుకొని ఎలా ముందుకెళ్తూ ఉన్నారు? ఏదైనా సీక్రెట్స్ ఉంటే చెప్పండి, వచ్చే వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది. అయ్యేలేదు, మన క్రాఫ్ట్ మీద మనకు ప్యాషన్ ఉందనుకోండి, ఓకే, మనం ఏదైతే స్ట్రగుల్ పడి ఫైనల్గా అచీవ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ దానికి రీబిల్డ్ అవుతుంది అనమాట. మొత్తం మళ్ళీ ఆ ఎనర్జీ రీబిల్డ్ అవుతుంది అనమాట. ఓకే సార్, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ మీకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, ఓ 10 days అని చెప్పేసి. ఆ 10 daysలో లాస్ట్ 8th and 9th డే మీరు ఆ సెట్ హ్యాండ్ ఓవర్ చేసే ఆ డేట్స్లలో ఫోన్ కాల్స్ ఎన్ని వస్తుంటాయి సార్? విపరీతంగా ఉంటుందండి. అంటే మనం ఒక ప్లానింగ్ పరంగా వెళ్ళడం వల్ల కొంత నేను ఇదివరకు ఎక్కువ ప్రెజర్ పడేవానండి. ఓకే, ఇప్పుడు నేను దాన్ని అన్ని అధిగమించుకుంటూ దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఓకే అండి. కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నారు. ఓకే, అంటే దాని పరంగా కూడా నేను చాలామంది చెప్తుంటా అండి, ఎలా దాన్ని మనం బ్రేక్ చేయాలి, ఎలా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం, అంటే క్రియేటివిటీ అనేది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుందండి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూవీ ఫీల్డ్లో మన ఏదైతే ట్రావెల్ చేసిన మన జర్నీ ఉండొచ్చు. ఆ జర్నీలో మనం ఫేస్ చేసిన ఇన్సిడెంట్లు, మనం చూసిన సంఘటనలు, వాటిని బేస్ చేసుకుని మనం మూవీలో వర్క్ చేస్తుంటాం. ఇప్పుడు నేను ఒక సెట్ వేయాలండి, నేనేం చేస్తున్నాను, నాకు ఒక డైరెక్టర్ ఒక కథ చెప్పి ఒక సీన్ చెప్పగా నాకు విజువల్ ఫామ్ అవుద్ది. దీనికి ఇలా ఉండాలి సెట్ అనిపిస్తుంది. అది ఏంటి, నేను ఎక్కడో దగ్గర నేను ప్రభావితం అయ్యింటానండి. నేను చూసిన సినిమా కావచ్చు, లేదంటే నేను చూసిన సంఘటన కావచ్చు, చూసిన ప్లేస్ కావచ్చు, దాన్ని బ్రేక్ చేస్తూ కొత్తగా ఎలా చేయాలని నేను ప్లాన్ చేస్తాను అనమాట. అలాగా చేసుకుంటూ వెళ్ళడమే కానండి మీకు దీంట్లో ఆ విధంగా అండి, ఆ విధంగా మనము ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అది నేను చెప్పాను, క్రియేటివ్ గురించి చెప్పట్లేదండి. బట్ ప్రాబ్లమ్ని మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే ఒకేసారి అట్ ఎ టైమ్ కెమెరామెన్ సైడ్ నుంచి ఒక ప్రపోజల్ ఉంటుందండి, నాకు ఇది కావాలని చెప్తారు. డైరెక్టర్ వచ్చి నాకు ఇలా కావాలంటారండి. ఇట్లా వీళ్ళిద్దరిని, తర్వాత ఒక డ్యాన్స్ మాస్టర్ అంటే అతను డ్యాన్స్ మాస్టర్ వచ్చి నా రిక్వైర్మెంట్ ఇది అంటాడు. యాక్షన్ కొరియోగ్రాఫర్ అంటే వాళ్ళు నాకు ఇది డమ్మీ కావాలి, అది డమ్మీ కావాలని ఏకకాలంలో లాస్ట్లో అండి మీరు అన్నట్టు 1-2 daysలో షూట్ ఉందనగా అప్పుడు ఒక 4-5 క్రాఫ్ట్లు వచ్చి ఆర్ట్ మీద వచ్చి మీకు ల్యాండ్ అవుతారు. ఒక అటాక్ లాగా ఉంటుంది, నాకు ఇది కావాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆర్ట్ వాళ్ళకి ప్రొడక్షన్ ఒప్పించడం చాలా, ఇప్పటికే బోల్డ్ అంత బడ్జెట్ అయిపోయి ఉంటుందండి. ఆ 1-2 daysలో ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఇప్పటికే అనుకున్న బడ్జెట్కి ఎక్కువ అయిపోయింది, నేను ఇచ్చేది లేదంటారు అనమాట. అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయాలి, సార్ మనం ఇంత పెట్టాము, ఇది చేయకపోతే రేపు షూట్లో వచ్చేది ఇదే కదా అని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే మనం ఒప్పించుకుంటూ ఇటు డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తూ, డిఓపిని సాటిస్ఫై చేస్తూ, ఎందుకు చేస్తున్నాం అంటే సినిమా బాగుండాలండి. సినిమా బాగుంటే ప్రొడ్యూసర్ అదే అంటారు చాలా మంది ప్రొడ్యూసర్, మీరు వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు కానీ మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు. అది తప్పండి. వాళ్ళని సాటిస్ఫై ఎందుకు, మీరు ఒక డైరెక్టర్ని పెట్టుకున్నారు, ఒక కథ నమ్మి ఒక డైరెక్టర్ని పెట్టుకున్నారు, అతన్ని సాటిస్ఫై చేస్తే మిమ్మల్ని సాటిస్ఫై చేసినట్టే. అంటే మీరు ఒక హిట్ సినిమా చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది కదా. అట్లా మనం చెప్పడం జరుగుతుంది అనమాట అండి.
సార్ ఈ రివ్యూస్ చెప్తూ ఉంటారు కదా సార్, అవునండి. ఈ రివ్యూస్ చెప్పేటప్పుడు సినిమా గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉన్న టైంలో అరే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్దరిపోయేటట్టున్నాయని చెప్పేసి ఇలాంటి మాట మీరు విన్నప్పుడు ఏమనిపిస్తుంటారు సార్ యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్గా కానీ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇది వరకు అన్ని క్రాఫ్ట్ గురించి మాట్లాడేవాళ్ళు కదండి. ఇప్పుడు ఈ రివ్యూ వచ్చినప్పుడు ఒక క్రాఫ్ట్ గురించి మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి కొంతమంది దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేస్తారు చూడండి. అంటే మనం ఎప్పుడు కూడా ఒక క్రాఫ్ట్ని ఎలా వర్క్ చేస్తామంటే మనం బ్యాక్గ్రౌండ్ దానికి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుందండి. మనం ఒక సెట్ వేసామంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అది ఎవరైనా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అంటే అది కనపడదండి బయటికి. ఎస్ సార్. కనపడకుండా చేసేది ఇది ఫోటోగ్రఫీ కావచ్చు, ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, ఒక లేయర్ బ్యాక్ లేయర్లో ఉంటుందండి. నేను అనుకున్న థాట్ని అతను బయట చెప్పాడు అంటే మనకు వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుద్ది, ఆ రివ్యూని ఎక్కువ లైక్ చేస్తాం అనమాట. ఓకే, అలా హ్యాపీగా ఉంటుంది. నైస్ సార్. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ గురించి అయినా కానీ అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ప్రాజెక్ట్స్ గురించి బోల్డెన్ విషయాలు అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.